హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విద్యార్థులకు 3 రోజుల క్రిస్మస్ పండుగ సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి విద్యార్థులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త. పండగ సెలవులొచ్చేస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని 2 రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్ మరియు ఆప్షనల్ హాలిడేస్‌ను ప్రకటించడంతో విద్యార్థులకు పండుగ సందడి మొదలైనట్టే. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా క్యాలెండర్ ప్రకారంగా చూస్తే సెలవులు డిసెంబర్ 24 బుధవారం నుండి ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఇక డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు సాధారణ సెలవులు అమల్లో అయితే ఉంటాయి. ప్రత్యేక తెలంగాణ డిసెంబర్ 2026న బ్యాంకింగ్ డే సందర్భంగా బాక్సింగ్ డే సందర్భంగా కూడా జనరల్ హాలిడే అయితే ప్రకటించడం విశేషం. అంటే తెలంగాణ విద్యార్థులకు వరుసగా 3 రోజులు పూర్తి స్థాయి సెలవులైతే దొరుకుతూ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఏపీ ప్రభుత్వం కూడా డిసెంబర్ 24, 25, 26 తేదీలను సెలవు దినాలుగా గుర్తించింది. అయితే ఇక్కడ చిన్న వ్యత్యాసం ఉంది. డిసెంబర్ 25న మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు, కార్యాలయాలకు తప్పనిసరి హాలిడే ఉంటుంది. 24, 26 తేదీలు ఏపీ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా అయితే ప్రకటించింది. దీనివల్ల ప్రైవేట్ మరియు నాన్ మైనారిటీ పాఠశాలలు వారి యాజమాన్య నిర్ణయం మేరకు సెలవిస్తాయి. సాధారణంగా చాలా ప్రైవేట్ స్కూల్స్ ఈ 3 రోజులు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ఇక క్రైస్తవ మిషనరీ పాఠశాలలు మరియు క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థల విషయానికొస్తే వారికి పండుగ సంబరాలు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. ఈ స్కూళ్లలో డిసెంబర్ 23 నుండి 27 వరకు దాదాపు 5 రోజుల పాటు సుదీర్ఘ క్రిస్మస్ హాలిడేస్‌నైతే ప్రకటిస్తున్నారు. మరి పండుగ సెలవులలో భాగంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ప్రార్థనల్లో పాల్గొనడానికి వీలుగా ఈ 5 రోజుల విరామం కేటాయించబడింది. ప్రస్తుతం చలికాలం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తెల్లవారుజామున మంచు కురుస్తున్నందున ఈ సెలవులు విద్యార్థులకు గొప్ప ఊరటనిస్తాయి. పిల్లలు తమ కుటుంబ సభ్యులతో గడపడానికి, చర్చిలను సందర్శించడానికి లేదా విహారయాత్రలకు వెళ్ళడానికి ఇది సరైన సమయం. అయితే సెలవులు ముగిసిన వెంటనే పాఠశాలల్లో ప్రాజెక్టు వర్కులు మరియు పరీక్షల హడావిడి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఆట పాటలతో పాటు చదువుపై కూడా కొంచెం దృష్టి సారించడం మంచిది. పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణాలు చేసేవారు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రిస్మస్ సెలవులు ముగియగానే మళ్ళీ కొన్ని రోజుల్లోనే నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగలు రాబోతున్నాయి. కాబట్టి విద్యార్థులకు ఇది సెలవు సీజన్ అని చెప్పవచ్చు. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.